నిన్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో దాదాపు దేశంలోనే అత్యంత ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. మంచి నిర్ణయమే. కానీ విగ్రహాలు ఓపెన్ చేయటం వల్లనే దళితులకు న్యాయం చేయలేరు. విగ్రహాలు ఓపెన్ చేశాం కాబట్టి న్యాయం చేస్తున్నామనే మనవలో ఆయన ఉంటాడు. కానీ దాదాపు రాష్ట్రంలో ఉన్న దళితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన దారుణంగా అన్యాయానికి గురవుతున్నారు. దుర్మార్గంగా పాలిస్తున్నారు మీకు దళితులని. దాదాపు కొన్ని వేల మంది దళితులు మీద ఆయన పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అది కేసు పెట్టడం కానీ వాళ్ళని రద్దు చేయడం కానీ జరిగింది. ముఖ్యంగా మా విశాఖపట్నంలోని డాక్టర్ సుధాకర్ గారిని ఎంత దారుణంగా విభజించాడు. ఆయన ఆత్మహత్య చేసుకుని దాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది విశాఖపట్నంలో. అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ఎమ్మెల్సీ గారిది. దాంతోపాటు ఎంతోమంది దళితులు, ముఖ్యంగా దళిత టీచర్లు ఉన్నారు. చాలామంది వాళ్ళు చెప్తుంటే నాకు ఎంత బాధాకరంగా ఉందంటే, దళిత ఉపాధ్యాయులు చెప్పిన మాట ఏంటంటే, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది వాళ్ళ పిఎం హాస్పిటల్ లోన్కి రావాలంటే దాదాపు 6 నెలల సంవత్సరం దాకా లోన్ వాళ్ళకు ఉన్న డబ్బులు రావడానికి కూడా తాకట్టు చేస్తున్నారు. పిఎఫ్ లోన్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమం 1 మంత్లోకి వచ్చేస్తాయి. కానీ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టే లోన్ వాళ్ళు ఉన్న డబ్బులు లోన్ రావాలంటే అక్కడ పిఎఫ్ డైరెక్టర్ నుంచి ఎప్పుడే శాంక్షన్ అయినా కూడా ఆ డబ్బులు కట్ అవుతున్నాయి. కట్ అయ్యి సిఎస్ఎఫ్ పోతున్నాయి. కానీ దళిత ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన లోన్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ డబ్బులే పిఎఫ్ లోన్లే. వాళ్ళు దాచుకున్న పిఎఫ్ లోన్ నుంచి కూడా డబ్బులు ఇవ్వడానికి అన్యాయం, కొన్ని నెలల పాటు అన్యాయం కూడా చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఇల్లు పెట్టుకోవడం కానీ ఏదో అనారోగ్యం ఏదైనా హాస్పిటల్ చికిత్సలు పెట్టుకున్న రోజులు కూడా రాకుండా వాళ్ళ దుర్మార్గంగా పాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఉదాహరణ చెప్పాలంటే మొన్న తెలంగాణలో కూడా ఇదే రకమైన వ్యూహంతో కేసీఆర్ గారు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. మీకు గుర్తుండే ఉంటుంది. కేసీఆర్ 2023 డిసెంబర్ ఎన్నికల ముందు 2 నెలల ముందు హైదరాబాద్లో దాదాపు దేశంలోనే అత్యంత దాదాపు 175 అడుగుల విగ్రహాన్ని ఓపెన్ చేశారు. విగ్రహం ఓపెన్ చేయగానే అంబేద్కర్ వీళ్ళందరూ కానీ దళితులు మొత్తం ఓటేస్తారని ఒక అపోహతో, దాంతోపాటు మన రాష్ట్రంలో అదే వ్యూహంతో పాపం జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఓపెన్ చేశారు. వారికి కూడా అలాంటి ప్రతి వస్తువు రావడం ఖాయం. దాంతోపాటు దళితులకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ నిధులను దారుణంగా దారిమళ్లిస్తున్నారు. దాదాపు 9,500 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సిన ఎస్సీ లోన్స్ కానీ సబ్సిడీలు కానీ ఏమాత్రం రాకుండా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ దాన్ని నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత మన జగన్మోహన్ గారి. అంతమంది ప్రభుత్వాలు 2014 టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత ఎస్సీ సపరేట్గా దేశంలో ఫస్ట్ పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎస్టీ సప్లై నిధులు సపరేట్ చేస్తారు, ఎస్టీ సపరేట్ బీసీ సపరేట్ చేస్తారు. ఈ 3 నిధులు కూడా నిధులు కూడా వారికి రావాల్సిన లోన్ రుణాలు ఇవ్వకపోవడం కానీ, రుణాలని పక్కతో పట్టించడం కానీ, వాళ్ళు ఏదో 10,000 పెట్టి పట్టణం అవ్వడం కానీ, వాళ్ళు దాదాపు లక్షల రూపాయలు రావాల్సిన నిధులని పక్కతో పట్టి సంవత్సరానికి 10,000 ఒకటం అనేది అందరికీ న్యాయం డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలకి బటన్ నొక్కడం పేరుతో వాళ్ళకి రావాల్సిన కొన్ని వేల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తూ అన్యాయం చేస్తూ దానిని పక్కదో పట్టిస్తూ దళితులకు అన్యాయం చేస్తూ ఘనత జగన్మోహన్ గారిదే. కాబట్టి అంబేద్కర్ విగ్రహం నిజంగా చేసిన అన్యాయాలకి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి అర్హత లేదు. కాబట్టి ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లకి దళితులు మాయలో పడరని, వారి విజ్ఞతతో ఓటు వేస్తారని ఇంకో తెలియజేస్తున్నాం.